డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే టీడీఎస్ ఆన్ సర్వీసెస్, అంటే సర్వీస్ పైన టీడీఎస్ లో మనం నేర్చుకునేది కమిషన్ పైన టీడీఎస్ ఏంటి, ఎలా అనేది నేర్చుకుంటాం. టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి: నా ఛానల్ని విజిట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంతకంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ లేదా సబ్జెక్టు అంతవరకే మీకు తెలుస్తుంది, మీరు నేర్చుకుంటారు. మిగతా భాగం మీకు ఏం అర్థం కాదు, మీకేం తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. అది వచ్చి టైం వేస్ట్ తప్ప అంతకంటే ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి చివరి వరకు వీడియోని చూసినట్లయితే మీకు మొత్తం టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది. అదే 2-3 సార్లు చూస్తే మీరు బాగా నేర్చుకుంటారు. ప్లస్ దీంట్లో ఉండే ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్. వాటిని మీరు చాలా సార్లు, అంటే 4 సార్లు, 3 సార్లు, ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే, అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని సొంతగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఈ టాపిక్ మీకు ఎక్స్పోర్ట్ నాలెడ్జ్ని పొందుతారు. చూడండి, మనం కాలేజ్కి అటెండ్ అవుతాం, డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ. మన అకాడమిక్ క్వాలిఫికేషన్ మనకు వచ్చేది. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ కోసం మనం కాలేజీలో కనీసం 3 అవర్స్ 4 అవర్స్ స్పెండ్ చేస్తాం, కాలేజీలో కూర్చుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకునేది టాలీ ప్రైమ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్. ఇది మన కెరీర్కి, లైఫ్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి కూడా టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయాలంటే అంత టైం అక్కర్లే. దీనికి ఒక ప్రతి వీడియో 40 to 50 minutes ఉంటుంది వీడియో, లేదంటే మ్యాక్సిమం 1 hour లోపలే ఉంటుంది. అంత టైం ఖచ్చితంగా స్పెండ్ చేసి చివరి వరకు చూసినట్లయితే, చూస్తూ దాని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అన్ని చేసినట్లయితే మీరు మంచి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని పొందుతారు. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే నా వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియో చాలా మందికి షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. మనం ఇంతవరకు మనం మనం ఇంతవరకు ఈ టీడీఎస్ ఆన్ సర్వీస్ అనే దాంట్లో, సో 194C 194C ఐ మీన్ పేమెంట్, 194Cలో టీడీఎస్ ఆన్ పేమెంట్ కాంట్రాక్టర్స్, పేమెంట్ ఆన్ ఐ మీన్ టీడీఎస్ ఆన్ 194Cలోనే టీడీఎస్ ఆన్ పేమెంట్ ట్రాన్స్పోర్టర్స్ రెండు 194Cలో నేర్చుకున్నాం. దాని తర్వాత 194Jలో పేమెంట్ ఆఫ్, అంటే టీడీఎస్ ఆన్ పేమెంట్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్, అలాగే పేమెంట్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దీనికి చాలా ఒక ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, సార్ కమిషన్ మీద కూడా చేయండి అని. ఒకటి నేర్చుకున్నట్లయితే టీడీఎస్లో దాని యొక్క సెక్షన్స్ మారుతాయి. దాని యొక్క లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ అంటాం. ఒక ఆ థ్రెషోల్డ్ లిమిట్ కొంచెం మార్పు ఉంటుంది, రేటు కొంచెం మార్పు ఉంటుంది, కానీ అకౌంటింగ్ ఎంట్రీస్ మాత్రం సేమ్ అలాగే ఉంటాయి, ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు మనం సెక్షన్ 194, ఇప్పుడు వచ్చి ఇవి కాకుండా కమిషన్కి సంబంధించి 3 సెక్షన్లు ఉన్నాయి. 194D అని ఉంది. 194D ఇన్సూరెన్స్ కమిషన్, అంటే లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి కమిషన్, కానీ అదర్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. ఆ జనరల్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, థెఫ్ట్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అవన్నీ ఉన్నాయి కదా, అలాగే ప్రైవేట్ కంపెనీలు, ఇవన్నీ. ఇటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే కమిషన్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కమిషన్ మీద 194D సెక్షన్ వర్తిస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ లాటరీ టికెట్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ సేల్ చేసే లాటరీ టికెట్స్ ని డైరెక్ట్ గా సేల్ చేయదు కదా, బ్రోకర్స్ కి ఇస్తుంది. అంటే ఏజెంట్స్ కి, ఏజెంట్స్ వర్కర్స్ కి ద్వారా, సబ్ ఏజెంట్స్ లేదా ఇండివిజువల్స్ కి ఆ లాటరీ టికెట్స్ ఇస్తే వాళ్ళు సేల్ చేస్తారు. ఇలా లాటరీ టికెట్స్ సేల్ చేసినప్పుడు ఆ సేల్ చేసినటువంటి లాటరీ టికెట్స్ మీద గవర్నమెంట్ కమిషన్ ఇస్తుంది. ఆ కమిషన్ నుంచి
సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ మీద వచ్చే కమిషను, దాని మీద కూడా డిడక్షన్ ఉంది. 194G. సో మూడు, ఈ రెండు. సో 94D ఇన్సూరెన్స్ కమిషన్, 194G కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. ఇప్పుడు నేర్చుకున్నది 194H కమిషన్ ఆర్ బ్రోకేజ్ అని. ఈ రెండు కాకుండా అదర్ దాన్ ఇన్సూరెన్స్ కమిషన్, అంటే ఇన్సూరెన్స్ కమిషన్, కమిషన్ ఆన్ లాటరీ టికెట్స్, ఈ రెండు కాకుండా వేరే ఏదైనా సరే బ్రోకరేజ్, ఏది కమిషన్, ఇన్సూరెన్స్ కమిషన్ అండ్ ఈ కమిషన్ ఆన్ లాటరీ టికెట్స్ తప్ప ఇక వేరే కమిషన్ ఏదైనా సరే ఈ 194H కిందకు వస్తుంది. ఈ మూడు సెక్షన్లకి పర్సంటేజ్ కానీ, లిమిట్ కానీ, దాని ఏమంటారు థ్రెషోల్డ్ లిమిట్ కానీ అంతా ఒక్కటే. సో జస్ట్ నేచర్ ఆఫ్ పేమెంట్ వేరే. ఇప్పుడు నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంది ఒకటి, ఇన్సూరెన్స్ కమిషన్, పేమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కమిషన్, పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ కమిషన్ ఆన్ లాటరీ టికెట్స్, ఎనీ అదర్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్, పేమెంట్ ఆఫ్ ఎనీ అదర్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్. ఇంతే ఆ యొక్క ఏమంటాం నేచర్ ఆఫ్ పేమెంట్ తేడా. కానీ మూడిట్లో ఒకటే ఏంటంటే దీని మీద కమిషన్ వచ్చి 2%. ఇంతకు ముందు 24-25లోనే 24-25లో థ్రెషోల్డ్ లిమిట్ 15,000 ఉండింది. థ్రెషోల్డ్ లిమిట్ 15,000 ఉంది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ రేట్ వచ్చి 5% ఉండింది. సో లిమిట్ అలాగే ఉంచి 1 అక్టోబర్ 24 నుంచి దాన్ని తగ్గించి 2% చేశాడు. మూడు కమిషన్ల మీద తగ్గించి 2% చేశాడు. సో 24-25 ఎండింగ్ నాటికి దాంట్లో ఉండేటువంటి లిమిట్ ఏంది, లిమిట్ 15,000 థ్రెషోల్డ్ లిమిట్, రేట్ వచ్చి 2%. సో ఇప్పుడు ఆ 2% అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 1 ఏప్రిల్ 25 న్యూ ఫైనాన్షియల్ ఇయర్, ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎంటర్ అయిపోయినాం కాబట్టి ఈ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో దీంట్లో పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ మాత్రం సేమ్ అదే, ఏం మార్చలేదు. లిమిట్ మాత్రం 15,000 నుంచి 20,000 రూపీస్ పర్ యానం. 15,000 పర్ యానం సింగిల్ బిల్ కావచ్చు, అగ్రిగేట్ 2-3 బిల్లులు కలిపి అగ్రిగేట్ కావచ్చు. మొత్తం మీద సంవత్సరానికి 20,000 చేశాడు. 15 నుంచి 20కి మార్చాడు. సో ఇప్పుడు 25-26లో అగ్రిగేట్ థ్రెషోల్డ్ లిమిట్ వచ్చి 20,000 పర్ యానం ప్లస్ రేట్ ఆఫ్ డిడక్షన్ 2%. సో ఈ 20,000 దాటేంత వరకు ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ కాదు. 20,000 వరకు, 20,000 దాటితే 20,001 రూపాయ అయినా సరే 20,000 దాటితే మొత్తం టోటల్ అన్ని బిల్లుల మీద టోటల్ అమౌంట్ మీద డిడక్ట్ కాదు. ఒకసారి 5,000, ఒకసారి 8,000, ఒకసారి 2,000 ఇట్లున్నాయి అనుకోండి, డిడక్ట్ కాదు. మొత్తం అయిపోయి 20,000 ఎప్పుడు దాటుతుందో అన్ని జస్ట్ లైక్ పేమెంట్ కాంట్రాక్టర్స్ అలాగే అన్ని మిగతా వాటిలాగే మొత్తానికి డిడక్షన్ చేయాలి. ఇదన్నమాట. సో ఇదే రేటు, ఇదే లిమిట్. 24-25లో ఉండింది 15, ఇప్పుడు 20 చేశారు. లిమిట్ ప్లస్ రేట్ వచ్చి 2%. అంతకు 24-25 1 ఏప్రిల్ 24, 1 అక్టోబర్ 24 నుంచి ఇప్పుడు రేటు కూడా అదే. సో ఇదే ప్రొవిజన్స్, సెక్షన్ మాత్రం వేరుకు, ఇదే ప్రొవిజన్స్, రేట్ కానీ లిమిట్ కానీ సేమ్. ఇన్సూరెన్స్ కమిషన్ అయినా సరే, కమిషన్ ఆన్ లాటరీ టికెట్, సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ అయినా సరే. కానీ ఈ రెండు ఒకటే. ఇది ఇన్సూరెన్స్ కమిషన్, ఇది లాటరీ టికెట్. ఈ రెండు ఒకే రకం. ఇది వేరే కాబట్టి ఆ యొక్క ఆ డిఫరెన్స్ ని మనం ఎంట్రీ చెప్తాను, మీకు డిఫరెన్స్ ని ఎంట్రీ వేసేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకుందాం. నేను ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అంతా సిమిలర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ సిమిలర్ ప్రాబ్లమ్స్ లో ఏదైనా సరే పర్లేదు, నేను 1, 2, 3 ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటాను. ఫస్ట్ ప్రాబ్లం తీసుకొని, ఫస్ట్ ప్రాబ్లం కాదు, అచ్చా ఒక్క నిమిషం, దీన్ని మార్చేశాను. ఒక్క నిమిషం నేను ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుని 2 ప్రాబ్లంలు ఒకటే. సో ఇది వచ్చి సర్వీస్ రిసీవర్ అన్నమాట, అంటే డిడక్టర్ XYZ లిమిటెడ్. సర్వీస్ ప్రొవైడర్ వచ్చి డిడక్టీ అనమాట. అతను పేమెంట్ చేసి డిడక్ట్ చేస్తారు. డిడక్ట్ చేసి రాధాకృష్ణ. ఇదేమో రిజిస్టర్డ్, కానీ ఇది వచ్చి ఓన్లీ పాన్ కార్డు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లేదు పర్సన్. కాబట్టి వాళ్ళకి రాధాకృష్ణ అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్. సరేనా? ఏంటి ఇది వచ్చి అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్ ఉంటాడు, పాన్ కార్డు మాత్రం ఇచ్చారు. అది అలాగే దీంట్లో రాఘవ ట్రేడర్స్ రిజిస్టర్డ్, వెంకట్రావు డిడక్టీ. వెంకట్రావు కూడా ఓన్లీ పర్సన్, పాన్ కార్డు ఉంది అంటే ఓన్లీ అన్రిజిస్టర్డ్, రిజిస్టర్డ్ కాదు. అంటే ఇండివిజువల్స్ అనమాట వాళ్ళు. వీడు పర్సనే, పర్సన్ ఇక్కడ పర్సన్ కాబట్టి ఇతను ఇండివిజువల్. అంటే ఇతను బిజినెస్ అయితే అన్రిజిస్టర్డ్ బిజినెస్ చేస్తుంటే ఏదన్నా ఏజెన్సీ పెట్టుకొని ఉంటాడు కమిషన్ ఏజెంట్ గా,
సో అతను అన్రిజిస్టర్డ్ అనమాట, లేదు కన్స్యూమర్, అన్రిజిస్టర్డ్ బిజినెస్ అయితే. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటాం. చూడండి, XYZ లిమిటెడ్. సో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, దీన్ని క్రియేట్ చేస్తాం. దానికి నేను ఆల్రెడీ నేను XYZ కంపెనీ క్రియేట్ చేశాను. చూడండి, ఆల్టర్కి వెళ్తే సో ఎలా క్రియేట్ చేయాలి? XYZ 25-26 ఇయర్ కదా, 25-26. సో XYZ హైదరాబాద్, తెలంగాణ, అన్ని నంబర్ అన్ని ఇచ్చాం, మిగతా డేట్లు కూడా ఇస్తాం. ఇయర్ వచ్చి చూడండి, బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 25, 1 April 25 యాక్సెప్ట్ చేసాం. అది క్రియేట్ అయిన తర్వాత ఎఫ్లైన్ ఫీచర్స్కి వెళ్తాం. ఎఫ్లైన్ ఫీచర్స్కి వెళ్ళి ఏం చేస్తాం, దీన్ని మనం అన్ని డీటెయిల్స్ ఇస్తాం దీంట్లో. ఎఫ్డబ్ల్యూలో చూడండి. సో ఇప్పుడు మనం మామూలుగా XYZ లిమిటెడ్ అంటే మనం వేరే బిజినెస్ చేస్తూ ఉన్నాం. బిజినెస్ చేస్తుంటే ఎవరికైనా ఇన్సూరెన్స్ కమిషను, ఇంకేదైనా బ్రోకరేజీ, మనకి ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళకి బ్రోకరేజ్ ఇవ్వడం, లేదా సేల్స్కి సంబంధించి ఎవరైనా ఏజెంట్లను మనం నియమిస్తే వాళ్ళకి మనం కమిషన్ ఇస్తాం. ఇట్లా కమిషన్ ఆర్ బ్రోకరేజ్ ఎక్సెప్ట్ ఇన్సూరెన్స్ కమిషన్, సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ కమిషన్ తప్ప ఎనీ కమిషన్. కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఇస్తాం, వాళ్ళకి బిల్ వైజ్ డీటెయిల్స్ తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే అదే కాకుండా మనం మామూలుగా పర్చేస్, సేల్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంటాం కదా, చేస్తూ ఉంటాం. మనం ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ఏజెంట్స్కి వాళ్ళకందరికి మనం కమిషన్ ఇస్తూ ఉంటాం, కమిషన్ ఆర్ బ్రోకరేజ్. కాబట్టి మనకి ఆల్రెడీ మనం బిజినెస్ విత్ విత్ ఐ మీన్ గూడ్స్ అనమాట. గూడ్స్ అంటే ఇన్వెంటరీ. కాబట్టి బిల్ వైజ్ ఎంట్రీస్ కావాలి. అలాగే ఇన్వెంటరీ, మనం ఇన్వెంటరీతో వర్క్ చేస్తాం కాబట్టి ఇన్వెంటరీ తీసుకుంటాం. ఇన్వెంటరీ ఎస్ చేస్తాం. అలాగే మనకి ఇన్వెంటరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుంది, అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కాబట్టి జిఎస్టీ ఉంది, రెగ్యులర్ జిఎస్టీ నెంబర్ తీసుకున్నాం. ఆ జిఎస్టీ నెంబర్ని మనం ఇతను వచ్చి 4th లెటర్ C అంటే ఇది కంపెనీ XYZ లిమిటెడ్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం, యాక్సెప్ట్ చేసేసాం. అది అయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మూడవది TDS ఉంది. ఇప్పుడు మనం కమిషన్ మీద TDS ని మనం డిడక్ట్ చేయాలి కదా, డిడక్ట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ TDS ని మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసినప్పుడు సో రిజిస్ట్రేషన్ నంబర్ అంటే ట్యాన్ రిజిస్ట్రేషన్ నంబర్, తర్వాత ట్యాన్ నంబర్ తర్వాత మనం డిడక్టర్. సో డిడక్టర్ XYZ కంపెనీ కదా, XYZ లిమిటెడ్. ఇదేంటిది నేచరు? XYZ లిమిటెడ్ అంటే ఇది కంపెనీ, లిమిటెడ్ అన్నా ప్రైవేట్ లిమిటెడ్ అన్నా బ్రాంచ్ ఆర్ డివిజన్ హైదరాబాదు. సో పర్సన్ రెస్పాన్సిబుల్ ఏదో తీసుకుంటాం, ఆ డీటెయిల్స్ ఇస్తాం. ఎవరు మేనేజర్, అకౌంటెంట్, పార్ట్నర్, ప్రొపరేటర్, ఎనీబడి, వాళ్ళంతా డిడక్ట్ చేయడం, పే చేయడం, రిటర్న్స్ ఫైల్ చేయడం చేసేవాడు, వాటి డీటెయిల్స్ ఇస్తాం. అదైన తర్వాత కిందకు వస్తే ఇప్పుడు దీనికి లిమిట్స్ ఉంటాయి కదా, థ్రెషోల్డ్ లిమిట్. ఆ థ్రెషోల్డ్ లిమిట్ కొన్నిటికి వచ్చి ఇండివిజువల్ లిమిట్ ఉంటుంది, అగ్రిగేట్ యాన్యువల్ లిమిట్ ఉంటుంది. ఒక పేమెంట్ కాంట్రాక్ట్స్ ఇండివిజువల్ బిల్ లిమిట్ అంటే సింగిల్ బిల్ లిమిట్, అగ్రిగేట్ లిమిట్ ఉంది. మిగతా వాటికి అన్ని అగ్రిగేట్ లిమిటే ఉంది. మళ్ళీ ఒక దాంట్లో మాత్రం వాడు ఇచ్చాడు, అది మరి ఇంకో దాంట్లో నేర్చుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ లిమిట్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేయాలి. లిమిట్ దాటితేనే మనం ఆ అగ్రిగేట్ లిమిట్ దాటితే మొత్తానికి డిడక్ట్ చేయాలి. ఆ దాటనంత వరకు డిడక్ట్ చేయకూడదు. దాటిన తర్వాత మొత్తానికి డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేయని వాటికి పాత బిల్లులు కూడా. కాబట్టి ఆ లిమిట్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇగ్నోర్ ఐటీ ఎగ్జామ్షన్ ఆర్ లిమిట్. ఎగ్జామ్షన్ అనకూడదు, ఎగ్జామ్షన్ ఆర్ థ్రెషోల్డ్ లిమిట్ అని ఉండాలి. సో ఐటీ ఎగ్జామ్షన్ ఆర్ థ్రెషోల్డ్ లిమిట్ ఇగ్నోర్ చేయకూడదు, దాని ప్రకారం తీసుకోవాలి. కాబట్టి నో. ఇది మనకు సర్వీస్కి సంబంధించింది కదా, ఈ పేమెంట్ ఆఫ్ కమిషన్ అయ్యంతా సర్వీస్ కాబట్టి ఈ స్టాక్ ఐటమ్స్కి సంబంధం లేదు. కాబట్టి యాక్టివేట్ TDS స్టాక్ ఐటమ్ రెండు నో పెట్టుకోవాలి, వేసేసి యాక్సెప్ట్ చేస్తాం, అయిపోయింది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని చేసిన తర్వాత మన కంపెనీ క్రియేట్ చేసి TDSని యాక్టివేట్ చేయాలి. దాని తర్వాత మనం చేసినటువంటి సర్వీస్ ఏంటి, మనం TDS చేసేది కమిషనర్ బ్రోకరేజ్ మీద. దానికి సంబంధించి సెక్షన్ 194Hకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ యొక్క పేమెంట్ చేస్తాం కదా సర్వీసు, ఆ నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంది మనం క్రియేట్ చేయాలి. అది మనం క్రియేట్కి వెళ్ళి కింద ఇన్వెంటరీ డీటెయిల్స్ తర్వాత ఇన్వెంటరీ మాస్టర్స్ తర్వాత స్టాచ్యూటరీ మాస్టర్స్ దాంట్లో TDS నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి, పేమెంట్ ఏ సెక్షన్ ప్రకారం అనేది తీసుకొని ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఆల్టర్కి వెళ్తున్నాను. అంటే ఆల్రెడీ ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్లో అయినా తీసుకోవచ్చు, ఆల్టర్లో తీసుకుంటాం. చూడండి, నేచర్ ఆఫ్ పేమెంట్కి వస్తే చూడండి దీంట్లో లేదు. కాబట్టి దీంట్లో లేదు కాబట్టి మనం ఫస్ట్లో క్రియేట్ చేసుకొని దీంట్లోనే క్రియేట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉన్నామో తెలియదు కదా, కాబట్టి ఆల్టర్కి వెళ్తే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే మనకు కనిపిస్తుంది వేరే క్రియేట్ చేసి ఉన్నాం, ఇది క్రియేట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ క్రియేట్లోకి చేసుకుంటాం. ఎలా చేసేది మనం చేసేది ఇప్పుడు TDS ఆన్ కమిషనర్ బ్రోకరేజ్. TDS అని అక్కర్లేదు, TDS నేచర్ ఆఫ్ పేమెంట్. ఏంటి నేచర్ ఆఫ్ పేమెంట్?
పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్. కమిషన్ ఆర్ బ్రోకరేజ్ సెక్షన్ పెట్టుకుంటాం 194H. చూడండి, కమిషనర్ బ్రోకరేజ్ 194H, అలాగే 194D ఉంది, 194G ఉంది, ఆ పేరు ఇస్తాం. అక్కడ పేమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కమిషన్ అంటాం. దీనికి వచ్చి ఈ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ టికెట్. సో పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్, కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. సింపుల్ గా కమిషన్ ఆన్ లాటరీ టికెట్స్ అనొచ్చు మనం. దీనికి మాత్రం కమిషన్ అనేది ఏంది, పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజ్ అంటే దీని పేరు పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజ్. అంటే అవి రెండు తప్ప కాకుండా మిగతా అన్ని కమిషన్లు బ్రోకరేజీలు. సో సెక్షన్ ఏంటిది 194H, పేమెంట్ కోడ్ 94H అంటే 3 డిజిట్లు, రెమిటెన్స్ కోడ్ 200 అంటే మనకేమన్నా డైరెక్ట్ చేసి పే చేస్తాం. సో ఇది వచ్చి ట్రాన్స్పోర్ట్ కేటగిరీనా కాదు. సో సింగిల్ బిల్ వాల్యూ ఉందా లేదు, దీనికి సింగిల్ బిల్ వాల్యూ ఏమి ఎక్కర్లేదు. దాని కిందకు వస్తే దీంట్లో ఆ యొక్క డైరెక్టీ ఇప్పుడు దీంట్లో డైరెక్టీ ఎవరు ఇక్కడ, ఇంకా మనం డైరెక్టీని ఎంటర్ చేయలేదు. డైరెక్టీ ఇతను ఇండివిజువల్, పాన్ నెంబర్ ఉంది, ఇతను పర్సన్. సో ఇతను ఇండివిజువల్ అనమాట. సో ఇండివిజువల్ అయినా సరే, హెచ్ఎఫ్ అయినా సరే, అదర్ డైరెక్టీస్ ఎవరైనా సరే ఒకే రేటు. కొన్నిట్లో ఫస్ట్ లో ఉంది చూస్తారా, బ్రోకర్ పేమెంట్ కాంట్రాక్టర్స్. సో ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయితే 1%, అదర్స్ అయితే 2%, మిగతా వాటికి రెండుకి ఒకటే. అలాగే దీంట్లో కూడా ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయినా ఎంత పర్సెంట్, దీంట్లో చూడండి ఎంత పర్సెంట్, దీంట్లో 2%, 5 ఉండింది 2 చేశారు కాబట్టి ఎగ్జిస్టింగ్ 2. సో ఇక్కడ ఏం చేస్తాం, 2% తీసుకుంటాం. అలాగే విత్ పాన్, అదే పాన్ లేకపోతే వితౌట్ పాన్ అయితే 20%. అలాగే అదర్ డైరెక్ట్ అయినా సరే 2%, విత్ పాన్ వితౌట్ పాన్ 20%. అండ్ ఇక్కడ లిమిట్ ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్. ఇక్కడ చూడండి ఇండివిజువల్, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇండివిజువల్ సింగిల్ బిల్ యూనిట్ లిమిట్ లేదు కాబట్టి వాల్యూ లిమిట్ ఆఫ్ ఎ సింగిల్ బిల్ లేదు కాబట్టి అక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు కింద వచ్చేది మనం మొత్తం కలిపి పరాయణం టోటల్ అగ్రిగేట్ లిమిట్ 20,000 కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, 20,000 ఇస్తాం. 20,000 అంటే ఏంది, ఇది 20,000 పరాయణం, అది అగ్రిగేట్ లిమిట్ అనమాట టోటల్ మీద. సో ఇదే డీటెయిల్స్ మనకి ఇక్కడ సైడ్ లో కంట్రోల్ ఐ మోర్ డీటెయిల్స్ ఉంటుంది. మన దాంట్లో కంట్రోల్ ఐ క్లిక్ చేసినా లేదు ఇక్కడ మోర్ క్లిక్ చేసినా ఎటువంటి టీడీఎస్ డీటెయిల్స్ హిస్టరీ అని ఉంది కదా, దీంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సరేనా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసింది మనం, ఇక్కడ ఎంటర్ చేసాం, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా, ఇంకా మనం యాక్సెప్ట్ చేయాలి. చూడండి యాక్సెప్ట్ చేసామంటే మళ్ళీ బ్యాక్ వెళ్తాం, అంటే పేజ్ అప్ వెళ్తే వెనక్కి వెళ్తాం. యాక్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. సో సెకండ్ ఎప్పటి నుంచి, ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మనం 1425 మనకి ఇంత ముందు చేసి ఉంటే 1424, అప్పుడు ఎంత లిమిట్ వచ్చి ఇక్కడ 15,000, రేట్ వచ్చి 5%, ఇది మాత్రం 20%. ఇది 5%, లిమిట్ వచ్చి 15,000 ఉండేది 1 ఏప్రిల్ 24 నుంచి. మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 1 ఏప్రిల్ 25 స్టార్ట్ చేసాం కాబట్టి 1 ఏప్రిల్ 25 194H 200 అడిషనల్ డీటెయిల్స్ లేవు. సో సింగిల్ బిల్ నో. సో రేట్ వచ్చి 2% వితౌట్ పాన్ 20%, 2% వితౌట్ పాన్ 20%, లిమిట్ వచ్చి 20,000 రూపీస్. ఇదే మనం అక్కడ ఇచ్చాం చూసారా, అదే ఇక్కడ ఇచ్చింది. అక్కడ ఇచ్చినా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఇచ్చి యాక్సెప్ట్ చేసినా అక్కడికి వెళ్తుంది. సో అది ఎందుకంటే హిస్టరీ ఇప్పుడు మారాం. సపోజ్ నెక్స్ట్ ఇయర్ మారింది అనుకో, ఇది అలాగే ఉంటుంది, ఇక్కడ ఇది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 1 ఏప్రిల్ 26 నుంచి రేట్లు కానీ లిమిట్ కానీ మారితే అది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసినా సరే, మనం ఇక్కడ ఎంటర్ చేసినా సరే ఆ రోజు ఇక్కడ ఎంటర్ చేయాలి. దానికి మళ్ళీ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ ఎంటర్ చేసినా లేదు, అది ఆల్రెడీ ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ ఉన్నట్లయితే దీంట్లో మనం ఇదంతా దీంట్లో ఇచ్చి ఇక్కడ అమౌంట్ అంతా ఇదే ఉంటుంది అనుకో, ఏది ఉంటుందో అది మార్చి మనం ఇచ్చినట్లయితే ఎంటర్ చేస్తే ఎప్పటి నుంచి నడుతుంది డేటు, ఆ డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం దీంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అయిపోయింది. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా ఏం చేయాలి, మనం ఫస్ట్ మనం జిఎస్టీని ఎనేబుల్ చేసిన తర్వాత నేచర్ ఆఫ్ పేమెంట్ ఆల్టర్కి వెళ్ళి ఆల్టర్లో చేయాలి, ఆల్రెడీ ఉన్నట్లయితే. లేకపోతే మనం కొత్తగా క్రియేట్ చేయాలి, అక్కడైనా క్రియేట్ చేయొచ్చు ఆల్టర్లో, ఇక్కడికి వెళ్ళి అక్కడ చూసి, లేకపోతే మనం క్రియేట్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా మనం క్రియేట్కి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. అది దాని తర్వాత ఓచర్లో మనకు
లెడ్జర్లో ఏమేం కావాలంటే మనం సర్వీస్ పొందుతున్నాం, క్రెడిట్ బాకీ ఉంటాం ఎవరికి, పార్టీకి. సో పార్టీ లెడ్జర్ క్రియేట్ చేసి పార్టీ లెడ్జర్లో మనం చేయాలి ఏంటి, పార్టీ లెడ్జర్లో దీన్ని ఎనేబుల్ చేయాలి. అలాగే సర్వీస్ మీద మనం డిడక్ట్ చేస్తున్నాం ఏంది, పేమెంట్ ఆఫ్ కమిషన్. సో దానికి అకౌంట్ సర్వీస్ లెడ్జర్ ఓపెన్ చేయి, ఇది పేమెంట్ ఆఫ్ కమిషన్, నేచర్ ఆఫ్ పేమెంట్, దానికి మనకి ఎక్స్పెన్స్ కదా. సో కమిషనర్ బ్రోకరేజ్ పెయిడ్, కమిషనర్ బ్రోకరేజ్ పెయిడ్ అని చెప్పి తీసుకుంటాం, అది క్రియేట్ చేస్తాం. దాంట్లో టీడీఎస్ మనం ఎనేబుల్ చేస్తాం, దాని మీద డిడక్ట్ చేస్తాం ఇతని అకౌంట్ నుంచి కదా, ఆ రెండు డిడక్ట్ చేస్తాం. తర్వాత ఈ సర్వీసెస్ కదా, ఒకవేళ జిఎస్టీ ఉంటే ఇది రిజిస్టర్డ్ కంపెనీ కదా, జిఎస్టీ ఉన్నట్లయితే జిఎస్టీని ఎనేబుల్ చేస్తాం, అన్ని సర్వీస్ 18% జిఎస్టీ చేస్తాం, జిఎస్టీ తర్వాత చేస్తాం. సో ఈ విధంగా మనం అన్ని లెడ్జర్లు మిగతాప్పుడు ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా మనకు అవసరమైనంత మనం ఎంట్రీ వేసేటప్పుడు చేద్దాం. చూడండి ఇక్కడ ఓచెస్కి వెళ్తాం, ఓచెస్కి వెళ్ళి ఫస్ట్ అంటే మనం పర్చేజ్ చేస్తున్నాం సర్వీస్, మనం అంటే డ్యూ మనం బాకీ అది ముందే ఎంటర్ చేస్తాం, వాడు బిల్లు ఇస్తారు మనకి, దాన్ని ఎంటర్ చేస్తాం, దాన్ని ఎంటర్ చేసి దాని ప్రకారం మనం డిడక్షన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం మస్ట్ ఏం చేస్తాం, మనం ఇప్పుడు లెడ్జర్లో మనం చేసాం, మనం ఎంట్రీ చేస్తాం. ఫస్ట్ చూడండి ఇవన్నీ కూడా అప్పుడు క్రియేట్ చేద్దాం. ఇది వచ్చి ఆల్రెడీ క్రియేట్ చేసినాం, ఈ పేర్లు అదే డిడక్టీ అన్ని తర్వాత చేద్దాం. 1425 కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సర్వీస్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి F9కి వెళ్తాం. ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనకు మామూలుగా మనం మిగతా గూడ్స్ తోటి ఇన్వెంటరీ తోటి వర్క్ చేస్తూ ఉంటాం, మన బిజినెస్ అదే కదా. మధ్యలో ఈ సర్వీస్ పొందుతున్నా అంటే మనం కమిషన్ పే చేస్తున్నాం, ఆ సర్వీస్ మనం పొందాం. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలా, ఆ సర్వీస్కి మాత్రం అకౌంటింగ్ ఇన్వాయిస్లో ఎంటర్ చేయాలి. మిగతా మన గూడ్స్ పర్చేస్ సేల్స్ అంతా ఐటమ్ ఇన్వాయిస్ మనం అది అవుతున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఐటమ్ ఇన్వాయిస్ మనకు చూపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ సర్వీస్కి ఈ యొక్క ఎంట్రీకి మాత్రం ఏం చేయాలి, అకౌంటింగ్ ఇన్వాయిస్ చేసుకోవాలి. చేసుకొని డేట్ ఎప్పుడు 1/4/25. సో ఇప్పుడు ఏం చేయాలా, F2లోకి 1/4/25 తీసుకుంటే 1/4/25 వాళ్ళ బిల్ నెంబర్ ఉంటుంది, ఏదో ఒక నెంబర్ బిల్ నెంబర్ తీసుకుందాం, 52 అనుకుందాం, 1 ఏప్రిల్. సో పార్టీ నేమ్ ఎవరి దగ్గర, పార్టీ నేమ్ అంటే డైరెక్ట్ అంటే ఎవరి దగ్గర మనం పర్చేజ్ చేశాం, రాధాకృష్ణ అనే వ్యక్తి, అతని యొక్క పాన్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ ఉంది రాధాకృష్ణ, ఏం లేదు వెంకటరమణ ఉంది, రాధాకృష్ణ లేదు, వెంకటరమణ వెంకటరమణ అని ఉంది ఇక్కడ. సరే మనం చేద్దాం, రాధాకృష్ణ పేరు, అతను అవుతాడు మనకి, అతను అవుతాడు సండ్రీ క్రెడిటార్ అవుతాడు. మనం సర్వీస్ పొందుతున్నాం కాబట్టి ఎస్యూ అని కొడితే సండే క్రెడిటార్స్ డేటాస్ వస్తుంది, సండే క్రెడిటార్స్ ఇంకా ఏమి లేకుండా. ఇక్కడ చూడండి ఈ టీడీఎస్ డిడక్టబుల్, టీడీఎస్ డిడక్ట్ చేయాలా, ఇతని దగ్గర డిడక్ట్ చేయాలి. ఎస్, ఇతను ఎవరు, ఇతని యొక్క స్టేటస్ ఏంటి చూడండి, దీంట్లో ఏముంది, ఇతని యొక్క పాన్ కార్డు ఉంది అంతే, పాన్ కార్డు ఉంది, ఇది కమిషనర్, ఇతని యొక్క పాన్ కార్డు మాత్రం ఉంది, ఇతను రిజిస్టర్డ్ కాదు. దాంట్లో పాన్ కార్డులో 4th లెటర్ ఏముంది, పి అంటే పర్సన్. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇండివిజువల్ రెసిడెంట్. సో సేమ్ వోచర్లో మనం డిడక్ట్ చేస్తామా, ఎస్, రాధాకృష్ణ అడ్రస్ ఇస్తాం కరెక్ట్గా, తెలంగాణ స్టేట్, తర్వాత ఇండియా, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 5,69,000 వచ్చింది. పాన్ కార్డ్ నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, అది ఇవ్వకపోతే 20% డిడక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఇట్లా చూపుతాను, అది ఇవ్వకుండా కానీ చేస్తే మామూలుగా ఇద్దాం 2% డిడక్ట్ అవుతుంది. అది తీసే పాన్ కార్డు ఇవ్వకపోతే ఏమవుతుంది 20%. మామూలుగా రిజిస్టర్డ్ అయితే ఇతను మనం రెగ్యులర్ అని చెప్పి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్, దాంట్లో పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇతను అన్రిజిస్టర్డ్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు కాబట్టి అతన్ని అడిగి పాన్ కార్డు తీసుకొని ఎంటర్ చేయాలి, లేకపోతే ఎంత అయితే 20% అవుతుంది. దీంట్లో తీసుకుందాం, చూడండి ఇక్కడ పాన్ నంబర్ ఉంది, సరే పాన్ కార్డ్ నంబర్ కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేస్తాం. పాన్ కార్డ్ నంబరు కిందకు వస్తే ఇతను రిజిస్ట్రేషన్ ఏం లేదు కాబట్టి అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్, అన్రిజిస్టర్డ్ తీసుకున్నాం. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు రిసిప్ట్ డీటెయిల్స్ అంటే మామూలుగా మనం గూడ్స్ సేల్ చేస్తాం, పర్చేజ్ చేస్తుంటాం. ఇప్పుడు పర్చేజ్ అనేసాం కాబట్టి గూడ్స్కి గూడ్స్ వస్తుంది కాబట్టి ఈ రిసిప్ట్ డీటెయిల్స్ అనే విండో వస్తుంది. మనకు అది అవసరం ప్రతిదానికే, ఈ సర్వీస్కి అక్కర్లా, మిగతా వాటికి అవసరం ఉంచుకుంటాం. కంట్రోల్-A. సో పార్టీ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ మనకి క్రియేట్ చేసామే, ఆ డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేసుకోవాలి. యాక్సెప్ట్ అయిపోయింది అంతే. దాని తర్వాత ఏంటి, మనం పర్చేజ్ చేసే సర్వీస్ కదా, ఏం సర్వీస్ పర్చేజ్ చేస్తున్నాం చూడండి, మనం కమిషన్ పే చేస్తున్నాం, సర్వీస్ ఏదో బ్రోకరేజీ కమిషన్, ఏదో సేల్స్ కమిషన్ ఏదో, కాబట్టి కమిషన్ ఆర్ బ్రోకరేజ్ అనేది
పే చేస్తున్నాం కాబట్టి దానికి ఆ సర్వీస్ క్రియేట్ చేస్తాం. ఆల్ట్ సి. సో కమిషన్ ఆర్ బ్రోకరేజ్ పెయిడ్ మనం పే చేస్తాం కదా, కమిషన్ ఆర్ బ్రోకరేజ్ పెయిడ్. ఇది మనకి ఎక్స్పెన్స్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటాం. దీనికి మనకి ఇక్కడ ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి జిఎస్టీ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ దగ్గర మనం ఏం ఎంటర్ చేయకుండా నాట్ అప్లికబుల్ తీసుకోవచ్చు, లేదా అప్లికబుల్ తీసుకున్నా మనకేం డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు. నాట్ అప్లికబుల్ ఎన్ని రావు, ఒకవేళ అప్లికబుల్ అని ఉంచుకున్నా కానీ ఏం డీటెయిల్స్ రావు. తర్వాత ఇది సర్వీసు టైప్ ఆఫ్ సప్లై. దాని తర్వాత ట్యాక్స్ లేదు కాబట్టి జిఎస్టీ ఎనేబుల్ చేయలేదు కాబట్టి జిఎస్టీ రేటు వేయలేదు కాబట్టి ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నో ఉంది. ఈ రేట్ వేస్తే అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది మనకి. సర్వీసు నెక్స్ట్ ఇక్కడ మనం పర్సన్ దాంట్లో టీడీఎస్ డిడక్టబుల్ అని చెప్పి అతని యొక్క టైప్ ఆఫ్ డిడక్టి వాటిని చేసాం. ఇక్కడ ఇతనికి వచ్చి దీని మీద డిడక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆ యొక్క స్టాచ్యూటరీ డీటెయిల్స్ ఎనేబుల్ చేస్తాం. ఎస్ నొక్కినట్లయితే ఇక్కడ చూడండి ఇట్లా టీడీఎస్ అప్లికబుల్ అన్డిఫైన్డ్ ఉంటుంది. అప్లికబుల్ కదా, మనం స్పేస్ బార్ నొక్కితే అప్లికబుల్ నాట్ అప్లికబుల్ వస్తుంది. ఇది అప్లికబుల్ కదా, అప్లికబుల్ తీసుకుంటాం. తీసుకుంటే అప్పుడు నేచర్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది. నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది మనం క్రియేట్ చేసాం. పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజ్ 194H దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. యాక్సెప్ట్ అయిపోయిందా? అయిపోయిన తర్వాత మనం ఎంత పే చేసాం చూడండి. ఏప్రిల్ 1 నాడు 8,000 పే చేసాం. ఎంత? 8,000 రూపీస్ పే చేసాం. దాని తర్వాత జిఎస్టీ ఉన్నట్లయితే ఎనేబుల్ చేసింటాం కదా, ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్రియేట్ చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకోవాలి. సో ఇప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లేదు కాబట్టి మనం ఇప్పుడు దీని మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్ట్ మనం ఇప్పుడు దీని మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి కదా, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చి ఫస్ట్ బిల్ ఇదే అమౌంట్ కదా, దీనికి ముందు ఏం లేదు. ఈ వ్యక్తికి సంబంధించి ఈ సర్వీస్ కి ఇదే ఫస్ట్ బిల్లు. సో అగ్రిగేట్ లిమిట్ ఎంత? 20,000. 20,000 దాటేంత వరకు మనకి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని కిందకు వచ్చి మనం ఏం చేస్తామంటే టీడీఎస్ మనం కలెక్ట్ చేసి డిడక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయాలి కదా, టీడీఎస్ పేబుల్ అనే అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. ఇలా చేస్తాం చూడండి. అది మనం ప్రతిదానికి క్రియేట్ చేస్తాం. ఎలా అంటే చూడండి, ఆల్ కంట్రోల్ ఎంటర్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. టీడీఎస్ పేబుల్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదేంటి టైప్ ఆఫ్ డ్యూటీ టీడీఎస్ కిందకు వచ్చి ఇక్కడ టీడీఎస్ పేబుల్ ఉంది కదా, టేబుల్ అని చెప్పి సెక్షన్ ఎంత 194H అని చెప్పి మనం క్రియేట్ చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ 194H సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగని సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయో ప్రతి ఒక్క దానికి ఆ సెక్షన్ తోటి టీడీఎస్ పేబుల్ 194H, టీడీఎస్ పేబుల్ 194C, టీడీఎస్ పేబుల్ 194J ఇట్లా అన్ని క్రియేట్ చేయాలి మనం. అలా క్రియేట్ చేయకుండా ఈ యొక్క పేమెంట్ కలెక్ట్ చేసాం, పేమెంట్ చేసేది అంతా ఒకే సింగిల్ లెడ్జరు అంటే కామన్ లెడ్జర్ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ అన్ని ఎంట్రీస్ లో ఇస్తాం ఇవి. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి ఒకటి క్రియేట్ చేయకుండా ఇవన్నీ మనం చేస్తాం, డిడక్షన్ చేస్తాం. కానీ మొత్తం కలిపి గవర్నమెంట్కి పే చేస్తాం కాబట్టి ఇక్కడ అన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్కి ఈ అకౌంట్ ఒక్కటే అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాం అంటే ఓన్లీ టీడీఎస్ పేయబుల్ అన్ని సెక్షన్లకి సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఎనీ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నేచర్ ఆఫ్ పేమెంట్స్కి ఒకటే అకౌంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే చూడండి డిడక్ట్ అయిందా? డిడక్ట్ కాల. ఎందుకని? ఇది 8,000 రూపీస్ ఫస్ట్ బిల్. 8,000 రూపీస్ లిమిట్ ఎంత? 20,000. అంతవరకు డిడక్ట్ కాదు. కాబట్టి కిందకు వస్తాం. కిందకు వస్తే చూడండి, మనం బిల్ వైజ్ డీటెయిల్స్ ఎనేబుల్ చేశాం కదా. సో న్యూ రెఫరెన్స్ బిల్ నంబర్ 62 మనం ఇచ్చాం కింద. 62 యాక్సెప్ట్ అయిపోయింది. డిడక్షన్ కాలేదు. నెక్స్ట్ రెండవది. నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ 1/5 చేసాం. 1/5. సో ఇప్పుడు ఏం చేస్తాం? డేటు 1 F2 నొక్కి 1/5 చేసుకుంటాం. 1/5 నాడు 1/5 తీసుకున్నాం. 1/5 తీసుకుంటే ఇక్కడ ఎవరు పార్టీ? అదే పార్టీ అనమాట. అదే పార్టీ ఎవరు? రాధాకృష్ణ. సో రాధాకృష్ణ యాక్సెప్ట్ సర్వీస్ ఏంటి? అదే కమిషన్ ఆర్ బ్రోకరేజ్. కమిషన్ ఆర్ బ్రోకరేజ్ పెయిడ్. సో అమౌంట్ ఎంత? 10,000 రూపీస్. సో 10,000 రూపీస్. దీనికి కూడా ఫస్ట్ జిఎస్టీ ఉంటే జిఎస్టీ ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ చూడు, ఇది 10,000 రూపీస్. ఇంతకుముందు 8,000 ప్లస్ 10 కలిపి ఎంత అయింది మనకి ఇప్పుడు? చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడు, రాధాకృష్ణ 8,000 అని ఉంది ఇంతకుముందుది. అది ఇంతకుముందు బ్యాలెన్స్. ఇప్పుడు 10,000. లేదంటే కూడా మనం చెక్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి 8 ఉంది, ఇది 10, 18 అయింది. సో ఇంతకుముందు అన్ని చెక్ చేసుకోకుండా సింపుల్గా ఇక్కడ మనం టీడీఎస్ని ఎంటర్ చేసామంటే డిడక్ట్ అవుతుందా కాదా? కాలేదంటే 20,000 దాటలేదు.
చూడండి 10 ప్లస్ 8 18,000 దాటలేదు కాబట్టి డిడక్ట్ కాదు. కిందకు వస్తే 10,000. సో న్యూ రెఫరెన్స్ 5. ఓహో సారీ, ఇక్కడ మనం ఇక్కడ అది చెప్పేది ఇక్కడ ఖచ్చితంగా మనం కనుక ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వకపోతే వౌచర్ నెంబర్ 5 అదే తీసుకుంటుంది. అలా ఉండకూడదు. ఇది వచ్చి సపోజ్ 125 అనుకుంటాం. నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్వాయిస్ నంబరు. ఓకే, అలా ఇస్తాం. యాక్సెప్ట్ చేసాం. అయిపోయిన తర్వాత న్యూ రెఫరెన్స్ ఇప్పుడు ముందు అది ఉంది, అదే వస్తుంది. 125కి ఇచ్చింది. 125 అది ఇచ్చింటే ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. అది ఇవ్వలేదు కాబట్టి 5 తీసుకుంది. ఇప్పుడు మనం మార్చాం. సో 10,000 రూపీస్ జై. రెండింటికి మనకి టీడీఎస్ డిడక్ట్ కాలేదు. నెక్స్ట్ మూడవది ఇప్పుడు 26 సెక్స్ 26 26 F2 26 బిల్ నంబర్ 652 అనుకుంటాం. సో అదే పర్సన్ రాధాకృష్ణ. ఒక్కొక్క వ్యక్తికి సంబంధించింది రాధాకృష్ణ. తర్వాత కొన్నిటికి ఇప్పుడు కాంట్రాక్టర్ అనుకో, రకరకాల సర్వీసులు తీసుకుంటాం. దానికి ఏ సర్వీస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ఓచర్లో ఏ సర్వీస్ అయినా వేయొచ్చు. అది ఇప్పుడు పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజ్ అనుకో, కమిషన్ బ్రోకరేజే ఉండాలన్నమాట. అట్లా కమిషనర్ బ్రోకరేజీ, ఇక్కడ పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజీ అదే కదా. సో కమిషన్ సి నొక్కినట్లయితే కమిషనర్ బ్రోకరేజీ అమౌంట్ ఎంత? 7,000 రూపీస్. 7,000 రూపీస్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ బిల్లు 8,000, సెకండ్ బిల్లు 10, 18,000, ఇప్పుడు 7,000, 18 ప్లస్ 7 మొత్తం ఎంత? 25,000. సో లిమిట్ దాటింది కాబట్టి ఈ బిల్లులో అమౌంట్ 2% డిడక్ట్ చేస్తుంది. 2% అంటే 140 రూపీస్ అవుతుంది. 2% డిడక్ట్ చేస్తుంది. చేసి దీని ముందు బిల్లులకు మొత్తం చేయాలి డైరెక్షన్. దీంట్లో డిడక్ట్ చేసి దీని ముందు బిల్లులకు సంబంధించి దీంట్లోనే డిడక్ట్ చేస్తారు. అది పేమెంట్ అయిపోయి ఉంటుంది కదా. దీని ముందు బిల్లుల్లో కూడా డిడక్ట్ చేయాలి అమౌంట్ కూడా. అది డిడక్ట్ చేయాలని ఒక మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, టీడీఎస్ అని చేస్తే దీంట్లో 140 రూపీస్ 2% డిడక్ట్ అయింది. కాబట్టి యాక్సెప్ట్ చేసి కిందకు వచ్చి యాక్సెప్ట్ న్యూ రెఫరెన్స్ మొత్తం అమౌంట్ 7,000. దాంట్లో అది క్రెడిట్ మనం ఇవ్వాల్సింది. దాంట్లో మరి అదే నెంబర్ వస్తుంది, రెఫరెన్స్ న్యూ రెఫరెన్స్ అని. ఎండ్కి వచ్చి మనం ఐఫోన్ పెట్టి కానీ బ్రాకెట్ కానీ టీడీఎస్ మన గుర్తుకి టీడీఎస్ 140. సో వాళ్ళకి పే చేయాల్సింది 6,860 టీడీఎస్ పోను. అయిపోయిందా? ఇది ఈ బిల్లులో మాత్రమే డిడక్ట్ చేసింది. పాతది ఒక 8, ఒక 10 ఉంది కదా, వాటి మీద కూడా 2% డిడక్ట్ చేయాలి. అది చేయాలి కదా, అడుగుతుంది ఇక్కడ. ఇది వచ్చి లాస్ట్లో యాక్సెప్ట్ చేసే ముందు చూడండి, టీడీఎస్ ఈజ్ నాట్ డిడక్టెడ్ ఫర్ ద ప్రీవియస్ బిల్స్ ఫర్ రాధాకృష్ణ. రాధాకృష్ణకి సంబంధించి ప్రీవియస్ బిల్స్ లో డిడక్ట్ చేయలేదు. డూ యూ వాంట్ టు డిడక్ట్ నౌ అని అడుగుతుంది కింద. దిస్ మెసేజ్ విల్ అపియర్ ఓన్లీ వన్స్ వెన్ ద ఎగ్జంప్షన్ లిమిట్ ఈస్ క్రాస్. ఎగ్జంప్షన్ అక్కడ ఎగ్జంప్షన్ ఆర్ థ్రెషోల్డ్ లిమిట్ అని ఉండాలి. థ్రెషోల్డ్ లిమిట్ ఎగ్జంప్షన్ కూడా కాదు, అసలు ఎగ్జంప్షన్ లేదు. థ్రెషోల్డ్ లిమిట్ దాటితేనే ఇది మనకి పాతవి కూడా డిడక్ట్ చేయాలని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే ఒకసారి అడుగుతుంది. ఇది ఎస్ నొక్కితే చూడండి, ఎప్పుడు మనం చేసింది, ఎప్పుడు చేస్తున్నాం, సెకండ్ జూన్ లాస్ట్ బిల్, ఆ రోజు పాతవి కూడా చేయాలి. ఇక్కడ పార్టీ రాధాకృష్ణ. సో నేచర్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజ్. నెక్స్ట్ డ్యూటీ లెడ్జర్ ఏంది, అదే కరెక్షన్ డిడక్షన్ అండ్ పేమెంట్ టీడీఎస్ పేయబుల్. మనం గన సెక్షన్ ఇచ్చుంటే టీడీఎస్ పేయబుల్ 194 ఇచ్చాను ఉంటుంది. తీసుకుంటే చూడండి పాత బిల్లు చూడండి, పాత ఏళ్ళు ఉండే బిల్లు ఫస్ట్ది 8,000 10,000. చూడండి 8,000కి 2% 160 రూపీస్. నెక్స్ట్ 100 10,000 2% 200 రూపీస్ 360 రూపీస్. సరేనా? ఇంతకుముందు 140 డిడక్ట్ చేసాం. చూడండి మొత్తం 8,000 ప్లస్ 10,000 ప్లస్ 7,000 మొత్తం 25,000 ఇంటూ 2% ఎంత అవుతుంది? 500 డిడక్ట్ చేయాలా? దాంట్లో ఆ లాస్ట్ బిల్లో 140 డిడక్ట్ చేసాం. ఇంకా మిగతా 360 ఇప్పుడు డిడక్ట్ చేస్తున్నాం. ఓకే, అది ఆ విధంగా మనం తీసుకుంటాం. ఇప్పుడు డిడక్ట్ చేయాలని అడిగింది. సో డిడక్ట్ చేయాలన్నాం, చేసేసాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట బిల్లు. అగ్నెస్ట్ రెఫరెన్స్ ఏ బిల్ అగ్నెస్ట్ ఇది ఏంటి? సో ఒకటి గుర్తుపెట్టుకుందాం, డేటు 1 మే, 1 ఏప్రిల్ 1 మే. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అగ్నెస్ట్ రెఫరెన్స్ 1 ఏప్రిల్ 8,000 అంటే 160. నెక్స్ట్ రెండవది 1 ఏప్రిల్ తర్వాత 1 మే. సో 1 మే 10,000 అంటే 200 రూపీస్ అదే తీసుకుంది. ఇక్కడ ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ బిల్ డిడక్ట్ చేసాం కదా, అది కూడా చూపిస్తుంది. 2 జూను 7,000 రూపీస్, దాంట్లో డిడక్ట్ చేసింది 140. బిల్ అమౌంట్ డిడక్షన్ అమౌంట్ రెండు చూపిస్తుంది, మనకి రెండు చూపిస్తుంది. అది మనం ఆల్రెడీ డిడక్ట్ చేసాం. ఇక్కడ అది వదిలేస్తే దానికి ముందు ఇంతవరకే డిడక్ట్ చేస్తాం 200. మొత్తం 360 ప్లస్ 140 500 రూపీస్ డిడక్ట్ చేసాం 25,000. సో ఈ విధంగా మనం డిడక్ట్. సో ఎప్పుడైతే లిమిట్ క్రాస్ అవుతామో అప్పుడు ఆ బిల్ అమౌంట్ డిడక్ట్ చేసి
పాత బిల్లులు కూడా డిడక్ట్ చేయాలని మెసేజ్ వస్తుంది. ఎస్ అంటే అవి కూడా డిడక్ట్ చేస్తాం. అవి ఏ బిల్లులు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క దీనికి సంబంధించి రిపోర్ట్ చూస్తాం. సో రిపోర్ట్ చూడాలంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, నెక్స్ట్ స్టాచ్యూటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్. సో టీడీఎస్ రిపోర్ట్ వచ్చి అదర్ దాన్ శాలరీస్ ఫామ్ నంబర్ 26U, ఇది రెసిడెంట్స్ కి. నాన్ రెసిడెంట్ 27 కి, మనం చేసినంత రెసిడెంట్స్. సో 26Q తీసుకుంటే చూడండి, ఏప్రిల్ నుంచి కదా, April to 30 June. ఇది వచ్చి రిపోర్ట్ వచ్చి ఈ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేది క్వార్టర్లీ, కాబట్టి రిపోర్ట్ కూడా క్వార్టర్లీ చూపిస్తుంది. మొత్తం కలిపి 3 బిల్లులు కలిపి 8 + 10 + 7, సో మొత్తం 25,000. ఇది టోటల్ అమౌంట్. ముందు పీరియడ్ ఏం లేదు. సో ఈ పీరియడ్ది 25,000 టోటల్. డిడక్ట్ చేసింది 500, డిడక్ట్ చేసాం 500. ముందు పీరియడ్ ఏం డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, సో దీంట్లోంచి మొత్తం డిడక్ట్ చేసింది ఈ పీరియడ్దే. అలాగే డిడక్ట్ చేసేసింది మొత్తం, డిడక్ట్ చేసింది ఇంత. పాత పీరియడ్ ఏం లేదు. ఇది పోతే ఇది వచ్చి వేరే ఇంకొకటి ఏదో వేసినాం మనం, 5,000 రూపీస్. ఒకసారి చూద్దాం ఉండు. ఇక్కడ వెంకటరమణ అని చెప్పి ఇంకొక పేరు ఉందే, అది వచ్చి ఇంకొక చేసినాం సర్వీస్, ఇంకొకటి చేసుకున్నాం, పేమెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీస్. అది వేరే ఛార్జ్, వేరే సెక్షన్ కింద. సో ప్రస్తుతానికి ఇదైతే 25,000 దీని వరకు. ఇది వచ్చి వేరేది, అది వచ్చి 5,000 రూపీస్ డిడక్ట్ చేయాలి. అది దీంట్లో అక్కర్లేదు మనకి, దాంతో పనిలే. సో మనం కలెక్ట్ చేయాల్సింది ఇప్పుడు 5,000 రూపీస్ వచ్చింది. 4,500 అది తీసేద్దాం. ఒక నిమిషం, వెంకటరమణ అని ఉంది కదా, దాన్ని తీసేస్తే మనకు కరెక్ట్గా కనబడుతుంది. ఓహో, లాస్ట్ పీరియడ్ అది వెంకటరమణ అనేది పోయిన పీరియడ్ది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాదు. బ్యాలెన్స్ షీట్లో చూస్తే ఇదే ఉంది. సో దీంతో మనకు పని లేదులే. ఇది వచ్చి మనకి ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి మనం చూసుకుందాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్టు, 26Q, 25,000 ఈ మంత్ది. అది ఏప్రిల్ టు జూన్. ఇది దాంట్లో 500 డిడక్ట్ చేయాలా. 500 రూపీస్ డిడక్ట్ చేసాం 5,000. ఇప్పుడు మనకి ఇక్కడ 500 డిడక్ట్ చేసింది. డిడక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ 5,000 అన్నాడు. ఇంకా 4,500 డిడక్ట్ చేయాలంటే 500 డిడక్ట్ చేసాం కదా ఇప్పుడు, అంటే 4,500 మనం డిడక్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని తీసేద్దాం. ఈ ఎంట్రీని తీసేద్దాం. ఆ ఎంట్రీ వద్దు. ఇప్పుడు మనకు కరెక్ట్గా చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు కరెక్ట్గా చూడండి, 25,000 అది పాత ఎంట్రీ, అది తీసేస్తున్నాను. సో 25,500 డిడక్ట్ చేయాలి. 500 డిడక్ట్ చేసినాం. ఇంకేమి డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం చెల్లించాల్సింది గవర్నమెంట్కి 500 రూపీస్. ఇట్లా ఏదైనా పాత ఏదైనా ఉంటే మన పొరపాటున అది మనకు అవసరం లేదు ఇప్పుడు. సో దాన్ని తీసేసాను. ఆ ఎంట్రీ మనం చేసేది ఈ ఎంట్రీ వరకే. 500 రూపీస్ పే చేయాలి మనం. ఇప్పుడు వెనక్కి చూడండి, ఇక్కడ మనం వెనక్కి వచ్చి, సో దీంట్లో టీఎస్ రిపోర్ట్లో ఇక్కడ ఉంది కదా, టీడీఎస్ అవుట్ స్టాండింగ్ అని క్లిక్ చేసామంటే మనం బాకీ ఉన్నాం చూపించింది కదా అక్కడ, పేయబుల్ అని. అది పే చేయాలి, ఇంకా చేయలేదు. అలాగే అది పే చేస్తే అప్పుడు ఇక్కడ ఏముండదు. అప్పుడు పైకి మనం చలాన్ ద్వారా పే చేస్తాం. ఈ పైన చలాన్ డీటెయిల్స్ వస్తాయి. దాన్ని మనం చలాన్ డీటెయిల్స్ కొన్ని వస్తాయి, మన బుక్లో ఉండే డీటెయిల్స్ ఉంటాయి. మనం పే చేస్తే బ్యాంకులోంచి కౌంటర్ ఫైల్ దాని డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తే అక్కడ క్లోజ్ అయిపోతుంది. అప్పుడే మనం పే చేసినట్టు. జస్ట్ గవర్నమెంట్ బ్యాంకులో పే చేసినంత మాత్రాన పే చేసినట్టు కాదు. అది చలాన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తేనే మనం పే చేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు మనం ఈ 26Qలో మనం 500 రూపీస్ పే చేయాలి. దీన్ని పే చేయాలంటే మనం లాస్ట్ 30 జూన్ కదా, మనం లాస్ట్లో మనం డిడక్ట్ చేసిన జూన్లో. అంటే ఏం చేయాలి, మనం ఏప్రిల్ మేలో ఏం డిడక్ట్ చేయాలి. మొత్తం కలిపి ఇదంతా మనం 500 రూపీస్ జూన్లోనే 3 బిల్లుల్లో జూన్లోనే డిడక్ట్ చేసాం. కాబట్టి జూన్ అంటే నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. ఎప్పుడు డిడక్ట్ చేసినా నెక్స్ట్ మంత్ 7th. సో ఆ 2 నెలల ముందు చేయలే, జస్ట్ డైరెక్ట్గా పార్టీకి మొత్తం పే చేస్తాం. డిడక్ట్ చేసి ఉంటే అప్పుడు కూడా ఏప్రిల్లో చేసింది, మేలో డిడక్ట్ చేసింది, జూన్లో 7th తేదీలోపల పే చేయాలి. డిడక్ట్ చేయలేదు కాబట్టి ఏం పే చేయవు, మొత్తం అమౌంట్ని మన పార్టీకి పే చేసేస్తాం. సో ఇప్పుడు మాత్రం ఈ లాస్ట్ బిల్ అమౌంట్లో ఈ అమౌంట్, ఆ బిల్ అమౌంట్ అంతా, పాత బిల్ అమౌంట్ ఎంత, మొత్తం కలిపి 500, అది ఈ బిల్లులోనే డిడక్ట్ చేస్తాం. మిగతాదే పార్టీకి మనం పే చేస్తాం. సో దీనికి మనం ఇప్పుడు గవర్నమెంట్కి పే చేయాలంటే ఇక్కడ యాక్చువల్గా ఇది 30th వరకే ఉండేది ఇక్కడ మనకి. ఇక్కడికి స్టార్ట్ పేమెంట్ తీసుకుంటే ఇక్కడ కరెక్ట్గా మనం పే చేసేది ఎప్పుడు, నెక్స్ట్ మంత్లో జూలైలో పే చేస్తాం. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే స్టార్ట్ పేమెంట్ తీసుకుంటాం. స్టార్ట్ పేమెంట్ అంటే స్టాచ్యూటరీ పేమెంట్.
టీడీఎస్ తీసుకుంటే చూడండి మే వస్తుంది. మనం జూన్ వరకు చేసి ఉన్నాం మనం, కానీ అది మే వస్తుంది. మనం ఫస్ట్ జూన్ నుంచి 30 జూన్ తీసుకుంటే ఇక్కడ కింద కూడా 30 జూన్ వరకు డిడక్ట్ చేసాం. కథలు ఇంక ముందుకి ఇది ఫస్ట్ మే తీసుకున్నాం అనుకో, ఫస్ట్ మే టు 31st మే తీసుకుంటే 31 మే ఇదైతే ఇది కూడా కాదు ఆగిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం, అందువల్ల దీన్ని ఇక్కడ కాకుండా మనం ఏం చేస్తాడు, దీనిలోంచి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి పేమెంట్ చేయకుండా ఇక్కడి నుంచే చూడండి గో టుకి వెళ్ళామంటే ఇవంతా రిపోర్ట్స్, ఇదంతా వోచర్స్ మాస్టర్స్. ఇప్పుడు మనం చలాన్ పే చేయాలి, చలాన్ క్రియేట్ చేయాలి, పేమెంట్ వోచర్ క్రియేట్ క్రియేట్ వోచర్ తీసుకుంటే ఇప్పుడు పేమెంట్ చేయాలి. ఎప్పుడు పేమెంట్ చేస్తాం, డేట్ ఎప్పుడు పేమెంట్ చేస్తాం, జూలై 7 లోపల. సపోజ్ 6th జూలై తీసుకున్నాం, లేదంటే 7th జూలై తీసుకున్నాం. 7th జూలై పే చేస్తున్నాం. తీసుకొని ఇప్పుడు పేమెంట్ కూడా మనకి మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు, జస్ట్ ఆటోమేటిక్ చేయాలి. ఆటో ఫిల్ అని ఉంటుంది, కంట్రోల్ F. ఈ ఆటో ఫిల్ క్లిక్ చేస్తే అక్కడ అడిగింది కదా స్టార్ట్ పేమెంట్, అదే స్టార్ట్ పేమెంట్. ఏ ట్యాక్స్ ఇది, జిఎస్టీనా టీడీఎస్? టీడీఎస్ ఎప్పటి నుంచి మనం డిడక్ట్ చేసిన జూన్లో, ఏప్రిల్ మేలో జూన్లో ఇలా కాబట్టి డిడక్షన్ పీరియడ్ అనమాట ఇది. డిడక్షన్ పీరియడ్ 1 జూన్ నుంచి 30 జూన్. మనం ఒకటే చేసాం, చాలా ఉంటాయి. సో ఎంతవరకు చేసాం, 30 జూన్ వరకు చేసినాం. ఎన్ని ఉంటే అన్ని, మనం చేసేది ఒకటే కానీ ఎన్నో ఉండొచ్చు అది. దాని తర్వాత సెక్షన్ ఏంటి, 194H నేచర్ ఆఫ్ పేమెంట్, పేమెంట్ ఆఫ్ కమిషనర్ బ్రోకరేజ్. దాని తర్వాత డిడక్టీ స్టేటస్, ఎవరు డిడక్టీ, కంపెనీయా నాన్ కంపెనీయా? మనం చేసిన నాన్ కంపెనీ కాబట్టి ఫరము పర్సను ఎవరైనా నాన్ కంపెనీయే. సో నాన్ కంపెనీ. సో రెసిడెంటే మనం తీసుకుంది. పేమెంట్ చేసి చూడు, మనం ఎప్పుడైనా సరే క్యాష్ ద్వారా పే చేయకూడదు, మనం బ్యాంక్ ద్వారా పే చేయాలి. బ్యాంకు లేదు కాబట్టి నేనేం క్రియేట్ చేస్తాను, ఎస్బీఐ అని క్రియేట్ చేస్తున్నాను. ఇది బ్యాంక్ కిందకు వస్తుంది, బ్యాంక్ అకౌంట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ మన అకౌంట్ నంబరు అంటే XYZ కంపెనీ పేరు అది వస్తుంది. తర్వాత ఇక్కడ బ్యాంకు కాబట్టి ఇప్పుడు ఈ బ్యాంక్ ఇది ఏందో అర్థం కావట్లా. బ్యాంకుని తీసుకుంటే మన కంపెనీ మన యొక్క సాఫ్ట్వేర్లో కొంచెం ఆగుతుంది, ఎందుకంటే మన బ్యాంకు లిస్ట్ రావాలి, దీంట్లో లైసెన్స్ ఉన్నది, లిస్ట్ రావాలి, ఫస్ట్ వచ్చింది, ఇప్పుడు ఎందుకో రావట్లేదు, చూడాలి అది, అందువల్ల ఇది ఆగుతుంది. దాని తర్వాత చూడండి నెక్స్ట్ బ్యాంక్ నేమ్. ఇక్కడ బ్యాంక్ నేమ్ అంటే నాట్ అప్లికబుల్ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ సెలెక్ట్ చేసిన లిస్ట్ వచ్చేస్తుంది పేరు. నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాట్ అప్లికబుల్ కూడా లేట్ అవుతుంది. నాట్ అప్లికబుల్ తీసుకుంటే దాని తర్వాత బ్రాంచ్ కింద బ్రాంచ్కి వస్తుంది. ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ బ్రాంచ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి అనుకుంటాం. బిఎస్ఆర్ కోడ్ మనం బ్యాంకులో పే చేస్తామే, ఈ బ్యాంకుకి బిఎస్ఆర్ కోడ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ తీసుకునేదానికి ఒక కోడ్ ఉంటుంది, అది ఇవ్వాలి. అక్కడ తీసుకుంటాం, యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. సో పేమెంట్ చేసాం మొత్తం 500. 3 పాతవి 2 చేసాం, కొత్తది 1 చేసాం, మొత్తం 3 బిల్లులు. సో 140 లేటెస్ట్ బిల్లు, అంతకుముందు 160 200 పాతవి. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ బిల్లు ఇది. సో ఫస్ట్ది 8,000లో 160, 10,000లో 200, ఇప్పుడు 7,000లో 170 పే చేసాం, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇది బ్యాంక్ కదా పేమెంట్, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. దీంట్లో చెక్ చేస్తాం, బ్యాంక్కి ఎట్లా పే చేస్తాం, చెక్ ద్వారా పే చేస్తాం. దీన్ని మనం ఇది వచ్చి ఆఫ్లైన్లో పే చేస్తాం, చిల్లర తీసుకుని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో పే చేస్తాం చాలా. అలా కాకుండా మనం నేరుగా ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అని దాంట్లో లాగిన్ చేయాలి. నాకు లేదు లాగిన్ కాబట్టి చేయట్లేదు. లాగిన్ చేసి ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అని క్లిక్ చేస్తే దాంట్లో ఈటీడీఎస్ టీసీఎస్ అని ఉంటుంది. ఆ ఈటీడీఎస్ క్లిక్ చేస్తే ఫామ్స్ వస్తాయి. అక్కడ దీని యొక్క చలాన్ ఫామ్ వచ్చి 281 ఐటీఎన్ఎస్ అని ఉంటుంది. 281 సెలెక్ట్ చేసుకుని ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ని అట్నే దాంట్లోనే ఆన్లైన్లోనే ఫిలప్ చేసేసి, అలాగే ఆన్లైన్ పేమెంట్ లేదా నెఫ్టార్ అని చెప్తే నేరుగా బ్యాంకు ద్వారా ఆన్లైన్ పేమెంట్ అంటే అదే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంకు కనెక్ట్ అవుతుంది. ఆ బ్యాంకులోంచి పే చేసేస్తే పేమెంట్ అయిపోయిన తర్వాత దాని యొక్క రిసిప్ట్ మనకి చూపిస్తుంది, దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే మనం చలాన్ని ప్రింట్ చేసుకొని బ్యాంకుకి కట్టాలి. అలా ప్రింట్ చేసుకోవాలంటే ఐఎన్ఎస్ అని ఉన్నింది అంతకు ముందు, ఇప్పుడు ఆప్షన్ లేదు. కాబట్టి మనం చేయాలంటే దీంట్లో ఎంట్రీ చేసిన తర్వాత చూడండి చెక్ నంబరు 6 నంబర్లు ఉంటుంది, చేసాం, తీసుకున్నాం, అయిపోయిందా, పేమెంట్ చేసాం కదా. ఈ పేమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం వెనక్కి వచ్చేసాం. చూడండి ఇక్కడి నుంచి వెళ్ళాం, గోటుకి వెళ్ళాం, ఆ పని చూసి మళ్ళీ వెనక్కి రావచ్చు, మళ్ళీ ఎస్కేప్ వస్తే వెనక్కి వస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి టీడీఎస్ అవుట్ స్టాండింగ్. సో పే చేసాం కదా, అయిపోయింది. పే చేసాం కాబట్టి చూడండి చలాన్ చూపిస్తుంది. ఇక్కడ చలాన్లో మన బ్యాంక్ లోడ్, మన బుక్ లోడ్, మన యొక్క టాలీలో ఉండే డీటెయిల్స్ మాత్రం చూపిస్తుంది. సో డైరెక్ట్ చేసింది ఎప్పుడు నాన్ కంపెనీ రెసిడెంట్ అవి కాబట్టి. ఇక ఆ తర్వాత ఇంకా బ్యాంకు చెక్ నంబరు, నేను బిఎస్ఆర్ కోడ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, మనం పే చేస్తే చలాన్లో ఉంటాయి.
చలాన్ కౌంటర్ ఫైల్, దాన్ని చూసి పే చేయాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీనికి వచ్చి కావాలంటే ఇక్కడ రావచ్చు. సో డే బుక్ లో మనం పే చేసాం కదా 500. ఇది బ్యాంకు కదా, బ్యాంకు పేమెంట్ కాబట్టి మనం ఎంటర్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది. ఓకే, ఈ బ్యాంక్ పేమెంట్ చేసాం కదా, ఈ పేమెంట్ దగ్గర దానికి ఇది పేమెంట్. దీనికి మనం ప్రింట్ తీసుకుంటే ఏంది, మనం చలాన్ తీసుకొని ప్రింట్ తీసుకోపోయి బ్యాంకులో మనం పే చేయాలి. ఈ చెక్ తీసుకోపోయి, కాబట్టి చెక్ అని ఎంటర్ చేసినాం కదా, దీన్ని ప్రింట్ తీసుకుంటే ఇదే చలాన్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సేల్స్ వౌచర్ ఉంది, సేల్స్ వౌచర్ ప్రింట్ తీసుకుంటే సేల్స్ ఇన్వాయిస్ గా ప్రింట్ అవుతుంది. అలాగే దీన్ని తీసుకుంటే కంట్రోల్ పి తీసుకుంటే ఇక్కడ చూడండి, మనం మామూలుగా ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది. ఇక్కడ ప్రింట్ తీసుకుంటే క్లిక్ చేస్తే ఇక్కడ కరెంట్ అనేది కరెంట్ ఓపెన్ లో ఉండే పేజీయా, ఎస్. దానికి మళ్ళీ కంట్రోల్ పి మళ్ళీ నొక్కాలి, ఆల్ట్ పి నొక్కాలి, మళ్ళీ కంట్రోల్ పి నొక్కాలి, అప్పుడు ఇది వస్తుంది. అలా కాకుండా అది నొక్కకుండా డైరెక్ట్ గా మనం ఒకటే రెండు నొక్కకూడదు, ఆల్ట్ పి నొక్కి మళ్ళీ కంట్రోల్ పి నొక్కకుండా డైరెక్ట్ గా కంట్రోల్ డైరెక్ట్ గా కంట్రోల్ పి నొక్కేస్తే పేమెంట్ అది ప్రింట్ పేజ్ వస్తుంది. పేమెంట్ వౌచర్ ప్రివ్యూ ఒకసారి చూడాలి. మనం చూస్తే చూడు, ఇది మనకి చలాన్. దీన్ని జూమ్ చేయాలి అంటే జూమ్ నొక్కొచ్చు, లేదా ఆల్ట్ జడ్ నొక్కొచ్చు, జూమ్ నొక్కొచ్చు, లేదంటే మన కీబోర్డ్ లో ఆల్ట్ జడ్ ఇది లేకపోతే సింపుల్ గా F4 నొక్కితే జూమ్ అవుతుంది. టీడీఎస్ ట్యాక్స్ చలాన్ నంబరు 281 చలాన్ నంబరు, చలాన్ యొక్క ఫామ్ నంబర్, అది చలాన్ ఫామ్ GSTR1 GSTR3B లాగా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ చలాన్ ఫామ్ నంబర్ ఇది 281. పోతే అసెస్మెంట్ మనం పోయేది 25-26 మన ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 26-27 చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ నెక్స్ట్. దీన్ని ఇంగ్లీష్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ని ప్రీవియస్ ఇయర్ అంటారు, నెక్స్ట్ ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. మనం పే చేసింది ఏంటి, టీడీఎస్ చలాన్ ఎవరికి పే చేసాం, ఎవరు డిడక్టీ, నాన్ కంపెనీ డిడక్టీ చేసాం కదా అక్కడ, అది వచ్చింది ఇక్కడికి. మన యొక్క ట్యాన్ నంబరు, మన డీటెయిల్స్, మన అడ్రస్ అన్ని వస్తాయి. వచ్చిన పట పేమెంట్ కోడ్ అని చెప్పాను కదా, సెక్షన్ 194H పేమెంట్ కోడ్, టైప్ ఆఫ్ పేమెంట్ కోడ్, టైప్ ఆఫ్ పేమెంట్ కోడ్ అంటే పేమెంట్ కోడ్ 194H. ఎలా పే చేసాం, మనం పే చేసామా, నోటీస్ వస్తే పే చేసామా, మనమే, కాబట్టి 200. నోటీస్ వస్తే మనం పే చేస్తే 400. అది ఆటోమేటిక్ అయింది. అమౌంట్ 500 కిందకు వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకు ఆ చెక్ నంబర్ అయి బ్యాంక్ దగ్గర ఆగుతుంది కదా, ఏదో ప్రాబ్లం అవుతుంది, బ్యాంకు నేమ్స్ వస్తాయి, అది వస్తే కరెక్ట్గా ఇక్కడ మనం ఎంటర్ చేసాం కదా, అక్కడ ఆ చెక్ నంబరు, ఆ చెక్ నంబరు ప్లస్ మన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అని వస్తుంది. ఇవి వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఇప్పుడు రావట్లే, ఎందుకంటే ఈ బ్యాంకు ఏదో ప్రాబ్లం అయింది, అందుకని రావట్లేదు. ఇది ఇది వచ్చి మెయిన్ వాళ్ళ భాగం. దాని కింద మళ్ళీ కౌంటర్ ఫైల్ ఉంటుంది, అవే డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. దీన్ని తీసుకొని ప్రింట్ తీసుకోవాలి. మనం దీన్ని వెనక్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇక్కడ సంతకం చేయాలి. ప్రింట్ తీసుకొని ఇక్కడ సంతకం చేసి బ్యాంక్కి వెళ్ళాలి. ఆ చలాన్ తీసుకొని ప్లస్ ఆ చెక్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి ఆ యొక్క బ్యాంక్ ఆథరైజ్డ్ బ్యాంక్ మనకుంటే, ఏ ఆథరైజ్డ్ బ్యాంక్ అయితే ఆ బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే వాడు తీసుకొని రెండు పార్ట్, వాడి పార్ట్ కౌంటర్ ఫైలు, మెయిన్ పార్ట్ రెండిట్లో స్టాంప్ వేస్తాడు. దాంట్లో ఆ బ్యాంక్ యొక్క PSR నంబరు, ఈ చలాన్ యొక్క చలాన్ సీరియల్ నెంబర్, అక్కడ బ్యాంకు చలాన్ సీరియల్ నెంబరు, అమౌంట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆ స్టాంప్లో. దాన్ని తీసుకొని మనం వెనక్కి వచ్చేస్తాం. వచ్చి ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మనం వెనక్కి వెళ్ళాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యూటరీ రిపోర్ట్స్, TDS రిపోర్ట్స్ లో దానికి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది అవుట్ స్టాండింగ్ అయిపోయింది, పే చేసాం, చలాన్. సో ఇక్కడ ఉన్నాయి. సో ఆ చలాన్ కౌంటర్ ఫైల్ చూసి లేదా ఆన్లైన్ పే చేస్తే రిసిప్ట్ ప్రింట్ చేసుకుంటాం. ఇట్లయితే కౌంటర్ ఫైల్ ఇస్తాడు బ్యాంకుడు. ఆ కౌంటర్ ఫైల్లో కానీ ఆ రిసిప్ట్ కానీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని మన బుక్ లో ఉండే ఇక్కడ ఉన్నాయి, మిగతావన్నీ ఇక్కడ చేయాలి. దీనికి ఇప్పుడు రికన్సిలేషన్ చేయాలంటే మనం అవన్నీ ఎంటర్ చేస్తే మన ఈ చలాను ఈక్వల్ అయిపోతుంది. రెండు సమానంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేస్తే ముందుకు కదలదు. దీనికి ఏం చేయాలంటే Alt-R రికన్సైల్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా మన కీబోర్డ్ లో Alt-R క్లిక్ చేసి ఇప్పుడు చూడండి రికన్సైలేషన్ అని వచ్చింది. ఇప్పుడు 7వ తేదీ కడుతున్నాం TDS. మనం డిడక్ట్ చేసింది ఎప్పుడు 16 నుంచి 36 జూన్ మాసంలో, దాని ముందు డిడక్ట్ చేయాలి. అది 94H నాన్ కంపెనీ డిడక్టీస్, రెసిడెంట్, చెక్ నంబర్ మనం ఇచ్చాం కదా 1 2 3 4 5 6. అలాగే చెక్ డేటు 77, అది ఇక్కడే ఉంటుంది. మన పేమెంట్ డేట్, చెక్ డేట్ కూడా, చెక్ డేటు, BSR కోడ్ 7 నంబర్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 6 7 డిజిట్స్. చలా నంబర్ 5 డిజిట్స్ అది ఉంటుంది. చలాన్ డేట్ కూడా అదే డేటు 7
7 పే చేస్తాం. కిందకు వచ్చి మన యొక్క బ్యాంక్ నేమ్ ఏంది? ఎస్బీఐ. ఎస్బీఐ బ్రాంచ్, ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి అనుకుంటాం, కూకట్పల్లి బ్రాంచ్ చేస్తే చూడండి చలాన్ కూడా రికన్సిల్ అయిపోయింది. చలాన్ రికన్సిల్ అయిపోయింది. అలాగే చలాన్ రికన్సిలేషన్ అంటే ఏంది? చలాన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తేనే మనం పేమెంట్ చేసినట్టు. సరేనా? అప్పుడు మనం దీంట్లో 26Qకి వెళ్తే చూడండి మనది ఎప్పుడు 1 ఏప్రిల్ నుంచి 30 జూన్ కదా. దీంట్లో చూడండి మనం పే చేసాం, అయిపోయింది. అయినా కానీ బ్యాలెన్స్ పేబుల్ అని చూపిస్తుంది. ఎందుకని? మనం చూసే రిపోర్టు 1 ఏప్రిల్ నుంచి 30 జూన్ వరకే, కాబట్టి అలాగే ఉంటుంది అది. సో మనం పే చేసిన జూలైలో కాబట్టి అప్పుడు ఉంటుంది. కాబట్టి దీన్నే మనం చూడండి F2 నొక్కి చూడండి 1 ఏప్రిల్ నుంచి 7 పే చేసిన 7 కదా, 7th జూలై తీసుకుంటే 1 ఏప్రిల్ నుంచి 7th జూలై తీసుకుంటే చూడండి ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ పేబుల్ ఏం లేదు, టోటల్ పెయిడ్ ఉంది. మనకు ఒక్క చలానే పే చేసింది. మనం ఏం చేసాం? సెక్షన్ వైజ్ పే చేయాలి అక్కడ మనం. అది అన్నిటి కలిపి కాకుండా 194H ఇది ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క చలాన్ సపరేట్గా పే చేయాలి. ప్లస్ ప్రతి చలాన్ కూడా ప్రతి సెక్షన్కి ప్లస్ డిడక్ట్ వచ్చి కంపెనీ నాన్ కంపెనీ. సో ఒక సెక్షన్ కంపెనీ, అదే సెక్షన్ నాన్ కంపెనీ, ఇంకొక సెక్షన్ కంపెనీ, అదే కంపెనీ నాన్ సెక్షన్, ఇట్లా విడివిడిగా మనం చలాన్లు ఎంటర్ చేయాలి. అవన్నీ కూడా మనకు అక్కడ చూపిస్తాయి. ముందు మనం కట్టిన తర్వాత అక్కడ చూపిస్తాయి. ఆ తర్వాత వాటిని తెచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చలాన్లు అన్నీ ఇక్కడ చూపిస్తాయి. అన్నీ కలిపి టోటల్ అమౌంట్ ఎంత అది మనం పే చేసి ఉంటాం అన్నీ కలిపి. సో టోటల్ అమౌంట్ ఇక్కడ ఉంటాయి, అన్ని వరుసగా ఉంటాయి. అవన్నీ కలిపి టోటల్ ఎంత పే చేయాలి అంత మనం పే చేసాం. పే చేస్తే ఈ ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో, ఎన్ని వౌచర్లు ఉన్నాయో అన్ని వౌచర్లు ఇక్కడ ఇక్కడ ఉంటాయి, మొత్తం కలిపితే ఎంటర్ చేస్తే మనకి దీన్ని ఎంటర్ చేస్తే మనం చూడండి ఇక్కడ దీన్ని ఎంటర్ చేస్తే అప్పుడు ఆ చలాన్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ, అన్ని డీటెయిల్స్ ఇక్కడ అవన్నీ అయిపోతాయి. కాబట్టి ఇది 1 ఏప్రిల్ నుంచి మనం పే చేసి 7 జూలై వరకు చూస్తే మనకు కనబడుతుంది. అలా కాకుండా మనం ఏప్రిల్ చూస్తే సారీ ఏప్రిల్ టు ఏప్రిల్ టు జూన్, ఏప్రిల్ టు జూన్ చూసామనుకో, సో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ పేమెంట్ మాత్రం పే చేసినట్టే చూపించదు. ఎందుకంటే మనం పే చేసింది జూలైలో కాబట్టి ఇది జూన్ వరకే. సో ఈ విధంగా మనం పే చేయాలి. అన్నీ కూడా మిగతా సెక్షన్లు అన్నీ కూడా ఇలాగే. అలాగే మనం చూడండి ఇక్కడ ఇది పోతే కింద 194H ఇది, 194D ఇన్సూరెన్స్ కమిషన్, 194G కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. వీటికి కూడా లిమిట్స్ ఇంతే, రేటు మొత్తం ఇదే. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ రాఘవ సారీ ఇది XYZ లిమిటెడ్ డిడక్టర్ వచ్చి ఇక్కడ కంపెనీ ఇది, ప్లస్ ఇది ఏం చేస్తుంది? గూడ్స్ తోటి చేస్తుంది వర్క్, అంటే ఇన్వెంటరీ. కాబట్టి ఏం చేసాం దీంట్లో చూడండి ఇక్కడ మనం దీంట్లో వచ్చి మనం ఎంటర్ చేసేటప్పుడు దీంట్లో F11లో ఇన్వెంటరీ డీటెయిల్స్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, సర్వీస్ అయినా సరే సర్వీస్ అయినా గూడ్స్ అయినా అది అవసరం. పోతే ఆ రెండిట్లో ఇన్సూరెన్స్ కంపెనీ అది సర్వీసే ప్రొవైడ్ చేస్తుంది, అది గూడ్స్ ఏమి సేల్ చేయదు. అలాగే కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ, గవర్నమెంట్ లాటరీ టికెట్లు అమ్ముతుంది. ఆ గవర్నమెంట్ లాటరీ టికెట్లు అమ్మేటటువంటి ఆ డిటెక్టర్ కూడా ఇటువంటి గూడ్స్ ఉండవు. కాబట్టి ఈ రెండింటికి మాత్రం DG ఇన్సూరెన్స్ కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ టికెట్స్ మాత్రం ఈ యొక్క డిటెక్టర్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ఆ కంపెనీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు ఉంటుంది, ఎంటర్ చేస్తాం కదా. ఆ కంపెనీ వాడు డిటెక్టర్, వాడి బుక్లో వాడు ఏం చేస్తాడంటే వీటిల్ని నో చేస్తాడు. ఎందుకంటే వాడు ఐ మీన్ ఎటువంటి ఇన్వెంటరీతో డీల్ చేయట్లేదు కాబట్టి ఈ రెండింటిని నో చేసుకుంటాడు. కానీ సర్వీస్ అయినా ట్యాక్స్ ఉంటుంది, GST ఉంటుంది, TDS ఉంటుంది. ఇది మాత్రం ఉండదు వీళ్ళిద్దరికి. వీళ్ళిద్దరికి ఎవరు? ఇన్సూరెన్స్ కమిషన్ అయినా సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ అయినా దాంట్లో ఈ యొక్క F11 ఫీచర్స్లో ఈ ఇన్వెంటరీ అనేది ఉండదు. ఇన్వెంటరీ ఫీచర్లో నో చేస్తాం, ఇన్వెంటరీ ఫీచర్ ఏమి ఉండదు. ఇది ప్లస్ ఇది మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అది తేడా. మిగతాదంతా మొత్తం మిగతాదంతా సేమ్ టు సేమ్. 194H అయినా సరే, 194D, 194G, 194H అంతా ఒక్కటే. ఒక్క ఆ యొక్క ఇన్వెంటరీ ఫీచర్ మాత్రం ఈ రెండిట్లో డిజేబుల్ చేయాలి, అది తప్ప మిగతా అంతా రెండు ఒకటి. సో ఇది ఇన్సూరెన్స్ కమిషన్కి సంబంధించింది 194H. ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, మెసేజ్ అతను పెట్టాడు కామెంట్లో, అది చేయమని చేశాను. కానీ ఇవన్నీ కూడా రేట్లు లిమిట్లు మారుతాయి, కానీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం పేమెంట్ చేయడం ఇదంతా ఒక్కటే. ఏమవుతుంది? లిమిట్ మారుతుంది. కొన్నిటికి వచ్చి ఇండివిజువల్ లిమిట్ ఉంటుంది, సింగిల్ బిల్ లిమిట్,
అగ్రిగేట్ లిమిట్ ఉంటుంది. చాలా వరకు అన్ని అగ్రిగేట్ లిమిటే చూసాం కదా. అగ్రిగేట్ టోటల్ లిమిట్ ప్రయాణం ఉంటుంది. అలాగే రేటు ఉంటుంది మనకి. ఆ లిమిట్ దాటేంత వరకు డిడక్ట్ కాదు, తర్వాత డిడక్ట్ అయితే అన్ని బిల్లులకి డిడక్ట్ అవుతుంది. ఇది ఇన్సూరెన్స్ కమిషన్, సారీ కమిషనర్ బ్రోకరేజీ. నెక్స్ట్ ఇంకొక సర్వీస్ తీసుకుందాం. సో ఆల్ ద బెస్ట్. బాయ్.